ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీక అని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో స్వాగతం పలుకుతూ అద్భుతమైన విజయాలు మిథున రాశి వారి సొంతం అని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఈ సంవత్సరము నూతన ఆంగ్ల సంవత్సరము 25వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవ్వడం, అందులో ఉత్తరాషాఢ నక్షత్రంతో అవ్వడం వలన మిథున రాశి వారికి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం కన్నా ఈ సమయం చాలా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే వీరి యొక్క ఆలోచనలు ఊహాతీతం, వీరి యొక్క చర్యలు, వీరి యొక్క కార్యక్రమాలు, వీరి యొక్క పనులు ప్రారంభించడం కూడా సమాజంలో అందరికన్నా ఒక వైవిధ్యభరితమైనటువంటి ఒక విలక్షణమైనటువంటి పనులు ప్రారంభిస్తూ అద్భుతమైన విజయానికి మిథున రాశి వారికి సంవత్సరం సొంతం అని చెప్పి గమనించాలి. 14 ఆదాయం 2 వ్యయం. చూడండి అదృష్టం అనేది వీళ్ళని ఎలా వరిస్తుందో. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు ఉంటుంది, 12 రూపాయలు మిగులుతున్నాయి. కనుక అంటే రాబోయేటువంటి 12 ఏళ్ల వరకు వీరికి తిరుగులేనటువంటి ధనపరమైనటువంటి చిక్కులు ఉండకుండా సంపాదించే సమయం ఆసన్నమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా పునర్వసు నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా ఈ మిథున రాశి వారికి సస్యాధిపతి బుధుడు, నీరసాధిపతి బుధుడు, గజాధిపతి బుధుడు, దేశాధిపతి బుధుడు, గ్రామాధిపతి బుధుడు సంపూర్ణమైన అంటే గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ దేశాల యందు వీరి యొక్క వ్యాపారాలు విస్తరింపచడం కానీ, ఉద్యోగ నిమిత్తమై విదేశాలు తిరగడం కానీ అనేక రకాలమైనటువంటి అవకాశాలు మిథున రాశి వారికి రాబోతున్నాయి. కనుక ఎన్నడూ లేనంతటి అదృష్టం మిథున రాశి వారి సొంతం కాబోతుంది. కనుక విద్యార్థులకు చాలా మంచి కాలము, ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము, వ్యాపారస్తులకు బ్యాంకు లోన్లు అందడము, అలాగనే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఆ విదేశాల్లో ఉండబడిన వారికి వీళ్ళు మంచి అవకాశం ఇవ్వడము, వ్యవసాయ సోదరీమణులకు మంచి పంట పండడము, సకాలంలో విత్తనాలు వేసుకోవడము, అద్భుతమైనటువంటి ధాన్యాన్ని క్రయ విక్రయాల్లో వీళ్ళకి అదృష్టం కలగడము, అదే కాకుండా కూడా పారిశ్రామికవేత్తలకు కొత్త పరిశ్రమలోకి ఎంట్రీ అవ్వడం, టెక్నాలజీ రంగం వైపు ప్రయాణం చేయడము, అలాగే నూతన వస్తువుల వ్యాపారాలు, జిమ్ సెంటర్లు, హోటలు, కిరాణం షాపు, షేర్ మార్కెట్లు, స్వయం వృత్తులు చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. గ్రహ గమనాల్లో మే నుండి వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఇంకనూ అద్భుతమైన విజయం మిథున రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏకాంతము, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని పూర్వాపరాలు తెలుసుకొని నీ చుట్టూ అనేక మంది నీ బంధువులని, మిత్రులని, స్నేహితులని సన్నిహితులమని చెప్పి ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. కానీ అంతర్గతమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. మీరేమనుకుంటారంటే వీరంతా నా వారే అని మీరు అనుకుంటారు. కానీ నీ దగ్గర ధనం ఉన్నంత వరకే వారు నీవారు. నీ దగ్గర ఎప్పుడైతే ధనం అయిపోతుంది అన్న విషయాన్ని నీకన్నా నీ చుట్టుపక్కల వారి ముందే గ్రహించి అక్కడి నుంచి చిన్నగా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను కాదనుకొని నీ బంధాన్ని ఎప్పుడైతే దూరం చేసుకున్న తర్వాత తిరిగి తెచ్చుకున్నావా వారే నీకు యమపాశం అవుతారు అని చెప్పి మిథునరాశి వారు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, ధర్మ మార్గంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి,
ప్రశాంత జీవితం స్వాగతం పలకండి. రాబోయే కాలం అంతా రాజ్య పట్టాభిషేకం మిథున రాశి వారి సొంతం అని చెప్పి కూడా గమనించాలి.